కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డాక్టర్ పసునూరి రవీందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ పసునూరి రవీందర్ గారు తెలంగాణ పాట ప్రాదేశిక విమర్శ అని చెప్పి తన పరిశోధన చేశాడు. స్వతహాగా పాట కవి కూడా. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే ఈ పాట మీద చర్చకి అతిథిగా మౌనశ్రీ మల్లిక్ గారు. మౌనశ్రీ మల్లిక్ సినీ గేయ రచయిత. అట్లాగే వందలాది వేలాది టీవీ సీరియల్స్ లో పాటలు రాసినటువంటి పాటల రైటర్ మౌనశ్రీ మల్లిక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. పల్లె నరసింహ గారు ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి సింగర్ పల్లె నరసింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సాంబరాజు యాదగిరి గారు పాటల రచయిత, సీనియర్ రైటర్ గా ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ అనిత గారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్. తను కూడా పాట మీద మిత్ర పాటల మీద పరిశోధన చేశారు. అనిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తొట్ల వెంకటలక్ష్మి గారు పాటల రచయిత. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తిరునగరి శరత్ చంద్ర సినీ గేయ రచయిత. డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కళాశాల. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరో సీనియర్ రైటర్ బండి సత్యన్న. ఎన్నో పాటలు రాసినటువంటి పాటల రచయిత. సాక్షరతా ఉద్యమం నుంచి, కుల వివక్ష వ్యతిరేక పోరాట ఉద్యమం నుంచి అనేక పాటలు, ఒగ్గు కథలు, కదంబాలు రాసినటువంటి సీనియర్ రైటర్ బండి సత్యన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వేదిక మీదున్న వాళ్ళు, వేదిక ముందున్న సాకిలకు, పల్లవులకు, చరణాలకు తెలంగాణ సాహితీ దశాబ్ది సాహిత్యోత్సవాల సందర్భంగా పల్లవులకు, సాకిలకు, చరణాలకు నా చరణాలు తెలియజేస్తా ఉన్నాను. పాట ఆదిమ కాలం యందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి నడుపునప్పుడు ఆకలి మంటల బాటల ఆకలి తీరే వేటలో అలమట చిందే ఊపిరి అలసటయే మొదటి పాట అని సుద్దాల అశోక్ తేజ గారి పాట పుట్టుక గురించి పాట ద్వారానే తెలియజేశారు. అంటే మనిషి పుట్టుకతో పాటు పాట కూడా. ముఖ్య అతిథి మౌనశ్రీ మల్లిక్ గారు సినీ గేయ రచయిత. అట్లాగే వేలాది టీవీ సీరియల్స్ కి పాటలు అందించినటువంటి రచయిత మౌనశ్రీ మల్లిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మనిషితో పాటే పాట పుట్టింది. అట్లాంటి పాట అన్ని సాహిత్య ప్రక్రియలకి ఆదిపాద. అన్ని సాహిత్య ప్రక్రియలకు ఆదిపాదైనటువంటి పాట ఇవాళ ఎంతో పట్టింపు లేనిదిగా, లేదు అనేక వివక్షలకు గురైనదిగా ఉన్నది. ఇవాళ పాట కడుపులో పుట్టిన అనేక సాహిత్య ప్రక్రియలు పాటలు డామినేట్ చేస్తాయి.
పాటలు కనిపించకుండా చేసింది. అట్లాంటి పాట మీద తెలంగాణ సాహితీ చర్చ జరపడం అనేది చాలా అభినందించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలో నోబెల్ బహుమతి సాహిత్యానికి కూడా ప్రతిసారి ఇస్తారు. కానీ నాకు తెలిసి 2016లో మాత్రమే బాబ్ డిలాన్కి నోబెల్ బహుమతి ఒక్కరికే ఒక్కసారి ఇచ్చినట్లు నా అవగాహన మేరకు ఉన్నది. ఇంకా పాటకి మన దేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాహిత్యంలో గొప్ప అవార్డుగా చూస్తున్నాం. అట్లాంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పాటకు ఎప్పుడూ అవార్డు ఇవ్వలేదు. మరి రవ్వనంటాడు అదేంటి గోరెడైకి ఇచ్చింది. రవ్వనకు తెలుసు, మనందరికి కూడా తెలుసు, గేయ కవిత్వం అంటేనే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు పాటకు అవార్డు ఇచ్చింది. ఇది ఎంత పెద్ద వివక్ష! ఇట్లాంటి అనేక గోరెడెంకన గారికి తప్పితే ఇంకా పాఠకులకు ఎవరికి కూడా సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డులు, దాశరథి కాలోజీ 2 అవార్డులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో కూడా మన వాళ్ళకే ఇస్తున్నారు, అది చాలా సంతోషం. మన కవులకే ఇస్తున్నారు. కానీ పాట కవులకు ఇవ్వాల్సినంత పర్సంటేజ్ లో దాశరథి కాలోజీ అవార్డు ఇస్తున్న లిస్టులో ఉండట్లేదు. పాట కవులకే ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ సాహితీ దశాబ్ది సాహిత్యోత్సవాల సందర్భంగా ఆదిపాదైనటువంటి పాట మీద చర్చ జరుపుకోవడం అత్యావశ్యకం. ఈ చర్చను కొనసాగించాల్సిందిగా మా అన్న డాక్టర్ పస్నూరు రవీందర్ గారికి సభాధ్యక్షత వహించి నడిపించాల్సిందిగా కోరుచున్నాం. చలం గారు పాట పాడి ఈ సభను ప్రారంభిస్తారు. రావాల్సిందిగా కోరుచున్నాం. తదుపరి పాట తర్వాత రమణ సభ నడిపించాల్సిందిగా కోరుతున్నాం. హలో. తెలంగాణ ప్రాంతంలో మాతృమూర్తులు తమ బిడ్డలకు లాలిపాట పాడుతూ ఉంటారు. అటువంటి పాటను అద్భుతంగా రచించినటువంటి కవి గారు నందిని సిద్ధారెడ్డి గారు. వారు రాసినటువంటి గీతాన్ని నేను ఆలోచిస్తాను. చాలడు చాలడు చంపయ్య పువ్వులు చందామామయ్యలో చందామామయ్యలో దోసడి దోసడి దాతన్న పువ్వులు చందామామయ్యలో చందామామయ్యలో పువ్వుల పిల్లలకు పొంగని పాటల పాలించండి. గుర్బిట్ట గుర్బిట్ట నీరైన బిడ్డ నిద్రపోకుంటే నిన్నెత్తుకొని పోతాది, నిద్రపోకుంటే నిన్నెత్తుకొని పోతాది. చందామామయ్యలో 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 జో 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 లాలి జో 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 లాలి చూచేటి చుక్కలు నేను చూడవచ్చేను చందామామయ్యలో చందామామయ్యలో ఎగిరేటి పిట్టలు నిన్నాడవచ్చేను చందామామయ్యలో చందామామయ్యలో వాపి పరసలలో వయ్యారిగో చిలిపి చేస్తను వేలు సింగారిగో ఆ ముద్దు ముచ్చ
చెట్లు అల్లాగిపోయాను ఉగ్గుపాలు కాలుగురుకోరా జోల పాటల నిదుర జారుకోరా సందామయ్యలో 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 బాలా బాలల్ల బంగారి కొండలు సందామయ్యలో సందామయ్యలో నీలి మబ్బుల నిగనిగల దండపు సందామయ్యలో సందామయ్యలో కంకి ఎన్ని వేలు కంటేనులే దొరికి ఎన్ని పాలు తొలికేనులే ఆ తాడి కలిసినావులే ఈ తూగుంటు అతులకు గవే నీ పట్టు పరుపుల్ల నిదురించవే సందామయ్యలో 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 చిరం సార్కి ధన్యవాదాలు. చాలా చక్కని పాటతోటి మా సెషన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షునిగా ఒక 4 మాటలు మాట్లాడి ఆ తర్వాత పాట మీద చర్చని కొనసాగించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సాహితీ దశాబ్ది సాహిత్య ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీకి నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం నుండి అనేక అంశాల వారీగా చర్చల్ని నిర్వహిస్తూ సాహిత్యం మీద ఒక సమాలోచన జరుపుతున్నందుకు తెలంగాణ సాహితీకి నా జైవీలు. మా సెషన్లో పాట మీద ఒక చర్చ చేయాలి అని మమ్మల్ని ఇక్కడ పిలిచారు. వేదిక మీద ప్రముఖ రచయితలు అంటే ఈ కుస నుండి ఆ కుస దాకా అందరూ పాటలు రాసి పాడేవాళ్ళే ఉన్నారు. విప్లవ్తో సహా చరించిన దాకా అందరూ కూడా పాట కవులు ఉన్నారు వేదిక మీద. సభలో కూడా సీనియర్ రచయితలు కవులు ముఖ్యంగా సిద్ధారెడ్డి సార్, నందిని సిద్ధారెడ్డి సార్ ఈ మధ్యనే మహేంద్ర హిల్స్ లో సార్ సాహిత్యం మీద ఒక సమాలోచన జరిగితే నేను డాక్టర్ అనిత మేడం కూడా సార్ పాటల మీద మాట్లాడి ఉంది. అట్లాగే సభలో పాట కవులు కూడా ఉన్నారు. సీనియర్ కవులు, ఉద్యమకారులు. పాటల విషయానికి వస్తే మా నక్కా సురేష్ అన్న ఉన్నాడు, ఏబూసి నరసింహ సార్ ఉన్నారు. వేదిక మీదే కాదు సభలో హాల్లో కూడా పాట కవులు ఉన్నారు. ఇప్పటిదాకా పాడిన చలం సార్ అందరూ కూడా పాటతోటి ప్రయాణం చేస్తున్న వాళ్ళే ఉన్నారు. అట్లాగే వచన కవిత్వంలో ఉద్దండులైనటువంటి కవులు కూడా ఉన్నారు. మా మోత్కూరి నరహరి సారు, మా శ్రీరాములు కందుకూరి శ్రీరాములు సారు, మా నాగేశ్వరం సార్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ముఖ్యంగా దేవదానం గారు వీళ్ళంతా కూడా. ఈ కళాశాల అధ్యాపకులు, తెలుగు శాఖ అధ్యాపకులు భాస్కర్ యాదవ్ గారు, ఇప్పుడే సభకు ఇచ్చేసినటువంటి నేషనల్ బుక్ ట్రస్ట్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అన్న డాక్టర్ పత్తిపాక మోహన్ గారికి స్వాగతం తెలియజేస్తూ నేను పాట విషయానికి వస్తాను. పాట అంటే తెలంగాణ, తెలంగాణ అంటే పాట. పాట లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు. పాట పోషించినటువంటి పాత్ర మీద ఇప్పటికే అనేక చర్చలు జరుగుతున్నాయి. పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నన్ను ఒక వ్యాసం రాయమని అడిగింది. సరే, మనకు తెలంగాణ ఉద్యమం దాకా పాట ఎలాంటి పాత్ర పోషించింది అనే విషయం మనందరికీ తెలుసు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాట ఎలా ఉన్నది అనేటటువంటి ఒక విషయాన్ని, లేదా తెలంగాణ వచ్చినాక ఎన్ని పాటలు వచ్చినాయి అనే ఒక
లోతుల్లోకి వెళ్తే చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. నేను చాలా మంది రచయితలను అడిగిన, వేదిక మీద సాంబరాజు యాదగిరి అన్న ఉన్నారు. యాదగిరి అన్న లాంటి సీనియర్ రచయితల్ని తెలంగాణ వచ్చినాక ఏం పాటలు వచ్చినాయి, మీకు నచ్చిన కొన్ని పాటలు చెప్పండి అని అన్నప్పుడు అందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు. అసలు ఏం పాటలు వచ్చినాయి ఈ 10 ఏళ్ల కాలంలో, నిజమే కదా అనేటటువంటి ఒక సంశయంలో సందేహంలో పడి ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకు పాట కేంద్రక స్థానం నుండి తప్పుకున్నది? ఎందుకు వాగ్గేయకారులు బాధ్యతాయుతంగా పాట రాయట్లేదు? ఎందుకు ఇవాళ యూట్యూబే పాటను శాసిస్తున్నారు? ఎందుకు జానపదం పేరుతోటి మళ్ళొకసారి ఏదో ఒక హార్మోనియల్ సాంగ్స్ అంటే 17 నుండి 18 ఏళ్ళ ఉన్న పిల్లల కోసం వచ్చేటటువంటి జానపదాలే వస్తున్నాయి. రాను బొంబాయికి రాను, ఇట్లాంటి పాటలు మాత్రమే వస్తున్నటువంటి కాలంలో సామాజిక పరమైనటువంటి పాటలు, ప్రజల బాధల్ని చూపించేటటువంటి పాటలు, ప్రజల విముక్తి కోసం రాస్తున్నటువంటి పాటలు మనం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రోజు కొన్ని వందల పాటలు ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చి ఉన్నప్పటికీ అందులో మంచి సాహిత్య విలువ ఉన్నటువంటి పాటని వెతుక్కోవడం మాత్రం చాలా కష్టమైపోయినటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. అంటే వాగ్గేయకారులు, పాట కవులు, పాట రచయితలు చాలా వరకు ఏం జరిగిందంటే ఒకవైపు ప్రభుత్వం వైపు ఉన్నటువంటి వాళ్ళైనా ప్రభుత్వానికి వెలుపల ఉన్నటువంటి వాళ్ళు కొందరైనా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సారథి, సాంస్కృతిక సారథి పెట్టిన తర్వాత కళాకారులు ఎక్కువ మంది కూడా సంక్షేమ పథకాల ప్రచారానికి మాత్రమే ఉపయోగపడడం తప్ప ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద ఎత్తి చూపేటటువంటి ఒక బాధ్యతను స్వీకరించలేకపోయింది. ఇది చాలా నష్టం చేసేటటువంటి అంశం. తెలంగాణకి ఎప్పుడు కూడా ఉద్యమం లేకుండా లేదు, పోరాటం లేకుండా లేదు, ముఖ్యంగా పాట లేకుండా తెలంగాణ లేదు. మరి ప్రముఖ వాగ్గేయకారులు గోరేటి వెంకన్న గారు కూడా వచ్చినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ, అన్న కవి వాగ్గేయకార కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అన్నకు స్వాగతం. మరి పాట ఎటువైపు నుండి ఎటు ప్రయాణిస్తున్నది? తెలంగాణ వచ్చిన తర్వాత పాట ప్రయాణించాల్సినటువంటి దిశలో ప్రయాణిస్తున్నదా, లేదా పాట కవులు వాళ్ళ బాధ్యతని పోషించడంలో సరిగా ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని చూసినప్పుడు చాలా తక్కువ పాటలు మాత్రమే మనకు వేళ్ల మీదకి మాత్రమే పాటలు పరిమితమైపోయిన ఒక దశ ఉంది. మరి ఈ సందర్భంలో, ఈ పరిణామాల నేపథ్యంలో పాట ఎట్లా ఉన్నది అనేటటువంటి ఒక చర్చ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళతోటి చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం ఈ యొక్క సెషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ నేల మీద పాట లేకుండా ఉన్నటువంటి కాలం లేదు. పాటే ప్రజలకి, ప్రజా ఉద్యమాలకి ఒక ఆక్సిజన్ లాగా ఉపయోగపడ్డది, ఒక ప్రాణవాయువు అందించింది పాట అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని తెలియజేస్తూ, మరి ఆ ప్రాణవాయువు ఇవాళ ప్రజలకు అందుతున్నదా, లేదా ఒక వినోదపు విలువగా పాట మారుతున్నదా, కేవలం ఎంటర్టైన్మెంట్ చేసేటటువంటి విలువగా పాట మారుతున్నదా అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మొత్తంగా పాట ఒక ప్రమాదం మార్గంలో ప్రయాణిస్తున్నది అనేది మాత్రం నాలాంటి వాళ్ళకి ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశం. మరి ఈ సందర్భంగా పాట దశ దిశని లేదా పాటతోటి మమేకమై నడుస్తున్నటువంటి పెద్దలు వేదిక మీద ఉన్నారు. వారందరూ కూడా సుదీర్ఘకాలంగా పాటతో తమకున్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తారు, లేదా ఇప్పుడున్నటువంటి పాట మీద వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మా సెషన్ కి అతిథిగా వచ్చేసినటువంటి మౌనశ్రీ మల్లికన్న గురించి మీకు చెప్పాలి. ఆయన ఒక వరంగల్ జిల్లాలో వర్ధన్నపేటలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం. సినిమా ఇండస్ట్రీ దాకా ఎదిగి, ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఎదిగి ఇవాళ వందలాది పాటలు రాసినటువంటి ఒక రచయితగా మనం ముందున్నాడు. ఒకసారి ఆయనకి మనం చప్పట్లతోటి శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది మౌనశ్రీ మల్లికన్న. అలాగే వేదిక మీద ఇద్దరు మహిళా మనులు, అక్క
తోట్ల వెంకటలక్ష్మమ్మ గారు. ఆమె కూడా తక్కువేం కాదు. మనకు పాఠం రాసేటటువంటి మహిళల సంఖ్య చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు మనకి. సినిమా ఇండస్ట్రీలో ఒక లేడీ రచయిత్రి పేరు చెప్పండి. ఇన్ని 85 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ ఉన్నది, ఒక లేడీ రచయిత్రి సినిమా పాఠం రాస్తున్నామే పేరు చెప్పండి. ఎవరో ఒకరిద్దరు అట్లా కనబడి మాయమైపోయింది. ఎవరో ఇప్పుడు ఒక అమ్మాయి శ్రేష్ఠ అని రాస్తున్నట్టు. సో శశి, సో ఎందుకు మహిళా రచయితలు తయారు కావట్లేదు? పాట మహిళలో జీవితంతో పెరవేసుకుని ఉంటుంది. గ్రామీణ మహిళ నాట్లేసినప్పుడు ఆ తంపులు, రోటికాడి పాటలు, హోలీ పాటలు, కామరాడ పాటలు, బతుకమ్మ పాటలని మహిళలే కదా. మరి బతుకమ్మ పాటలని మహిళలే ఉంటే మహిళలు ఎందుకు రచయితలు అయితే లేదు? విప్లవోద్యమం ఏం చేసింది? జననాట్య మండలి ఏం చేసింది? తెలంగాణ ఉద్యమం ఏం చేసింది? ఎందుకు మహిళా రచయితలు తయారు చేయలేకపోయినాం అనేటటువంటి ఒక లోపం ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇవాళ నాకు చాలా సంతోషం ఏంటంటే వేదిక మీద 500 పాటలు రాసినటువంటి ఒక అక్క ఉన్నది, తోట్ల వెంకటలక్ష్మమ్మ గారు. దాశరథి పుట్టినటువంటి ఊళ్ళో పుట్టింది, చిన్న గుడూరు ఊళ్ళో. 2 పుస్తకాలు కూడా వేసిన తమ్మి అని చెప్పింది. అక్కకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇట్లాంటి రచయితలు, మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలు, ఇట్లాంటి రచయితలను మన వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మిత్రన్న పాటల మీద, బహుశా సంఘటనాత్మక స్పందనల మీద అత్యంత ఎక్కువ పాటలు రాసినటువంటి రచయిత మిత్రన్న. ఎందుకంటే ఆయన ప్రతి పరిణామం మీద పాట రాసినటువంటి ఒక సందర్భం ఉన్నది. ఆయన రాసినటువంటి పాటల మీద ఒక విలువైన పరిశోధన చేసినటువంటి చెల్లె డాక్టర్ అనిత కూడా ఉన్నది. అనిత కూడా మనం స్వాగతం తెలియజేద్దాం. ఇవాళ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ చాలా భవిష్యత్తు మీద ఒక ఆశను కలిగిస్తున్నది. సాహిత్యాన్ని పరిశీలించడంలో కానీ, సాహిత్యాన్ని వ్యాఖ్యానించడంలో, నేను మొన్న సిద్ధారెడ్డి సారు నృత్య రూపకాల మీద అనిత మాట్లాడితే చాలా వండర్ అయిపోయినాయి. ఎందుకంటే అనిత అరుణోదయ వేదికల మీద మాట్లాడిన అనిత వేరు, ఇవాళ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక అధ్యాపకురాలు అయిన తర్వాత మాట్లాడుతున్న అనిత వేరు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. తాను సాహిత్యాన్ని సీరియస్ గా స్టడీ చేస్తున్నది అని కనబడుతున్నది. తర్వాత మా వేదిక మీద ఉన్నటువంటి గెస్ట్లలో సాంబరాజు యాదగిరి అన్న గురించి చెప్పాలి. ఆయన నా గురుతుల్యుడు. ఆయన ప్రజానాట్య మండలిలో నా కాలికి గజ్జగట్టి నన్ను కళాకారులు చేసినటువంటి నా గురువు అన్న సాంబరాజు యాదగిరి అన్న. ఒకసారి నిలబడాలి. సాంబరాజు యాదగిరి అన్న చాలా మట్టిలో మాణిక్యం. నాకు యాదగిరి అన్న చూస్తే ఏమనిపిస్తుంది అంటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో బండి యాదగిరి, సుద్దాల హనుమంతు వాళ్ళతో తిరిగినటువంటి ఒక కళాకారుడు మధ్యలో మన దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతేనేమో అనిపిస్తుంటది. ఏదో ఏఐలోనో లేకుంటే ఏదో గ్రాఫిక్స్ లోనో వచ్చిపోతుంటారు చూసినా. అట్లా 2 తరాలకు వారది సాంబరాజు యాదగిరి అన్న. కొన్ని వందల పాటలు రాశాడు. నా చిన్నతనంలో, నేను బాల్యంలో ఉన్నప్పుడే అన్న రాసినటువంటి పాటలు వాడుకున్నటువంటి ఒక చరిత్ర కూడా ఉన్నది. అన్నకు ధన్యవాదాలు. తర్వాత పక్కన మరో మహారచయిత ఉన్నాడు, బండి సత్యన్న. మట్టి పాటల బండి సత్యన్న. ప్రజానాట్య మండలిలో వందలాది పాటలు రాసినటువంటి గొప్ప కలం బండి సత్యన్న. మీరు ఎప్పుడన్నా ఇంగ్లీబండ్ బస్ స్టాండ్ పోతే ఇక్కడ ఒక పాటల రచయిత ఉండే కదా, ఆయన ఎవరు అని చెప్పేసి అందులో పనిచేసే ఒక 1000 మంది కార్మికులు అడుగుని బండి సత్యన్న పేరు చెప్తాడు. అంత గొప్ప మహారచయిత మట్టి పాటల బండి సత్యన్న. చాలా మంది ఇళ్లలో పొద్దున పూట వెంకటేశ్వరుడు సుప్రభాతం వినబడతారు. మా ఇంట్లో పాషా నరహరి సుప్రభాతం వినబడేది. అమరవీరుల మీద ఒక అద్భుతమైనటువంటి బొగ్గు కథ రాసినటువంటి కళాకారుడు బండి సత్యన్న. ఆయన రాసినటువంటి పాటలు వినుకుంటూ పెరిగినటువంటి వాళ్ళం మేము. తర్వాత ఇటీవల దాశరథి సాహిత్యం మీద ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అద్భుతమైన పిహెచ్డి చేసినటువంటి తమ్ముడు శరత్ చంద్ర ఉన్నాడు. శరత్ చంద్ర నిజంగా చాలా సినిమాలలో కూడా రాస్తూ ఉన్నాడు. ఒక అప్కమింగ్ రైటర్ గా మనందరికీ ఒక ఆశాకిరణంగా కనబడతా ఉన్నాడు. తర్వాత ఇక్కడ సైలెంట్ కూర్చొని సపోర్ట్ కొడుతున్న ఈ తమ్ముడు ఢిల్లీ యూనివర్సిటీలో తెలుగులో పిహెచ్డి చేస్తున్నాడు. పేరు విప్లవ్. విప్లవ్ కూడా పాటల రచయిత. ఎస్ఎఫ్ఐ డిజైన్ మీద పనిచేసిండు. ఇప్పుడే పల్లె నరసింహ వచ్చిండు. ప్రముఖ కళాకారుడు పల్లె నరసింహ గారికి స్వాగతం తెలియజేస్తూ తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకుడు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడు మా పల్లె నరసింహన్న కూడా గట్టిగా ఒకసారి సఫలతోటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క
చర్చా కార్యక్రమంలో ముందుగా పాట ఎట్లా ఉన్నది అమ్మ మీరందరూ ఇక్కడ వినాలి సరిగా వాళ్ళు వినేది వాళ్ళు వింటారు కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి చర్చ అంటే మన మధ్యలో జరగాలి సో సో మీరు ఈ 10 ఏళ్ల పాటని ఎట్లా చూస్తా ఉన్నారు ఎలాంటి పాటలు వస్తా ఉన్నాయి ఏమన్నా మార్పు వచ్చిందా వస్తువులో కానీ బాణీలో కానీ ప్రజల జీవితాన్ని పట్టుకోవడంలో కానీ ప్రజల విముక్తి కోసం పాట ఏమన్నా పనిచేస్తుందా మీకు గుర్తున్న ఎవరైనా పాటలు తెలంగాణ వచ్చిన తర్వాత రాసినటువంటి గోరెటెక్కన్న గౌతమ బుద్ధుని మీద అద్భుతమైనటువంటి పాట రాశారు అంబేద్కర్ మీద గొప్ప పాట రాశారు సో అట్లా ప్రజల జీవితాన్ని ముఖ్యంగా ఇంకా చెప్పాలి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో మతం రాజ్యమై కూర్చున్నది రాజ్యమై కూర్చుంటే మనోళ్ళు దాని మీద పాట రాయడానికి వెనుకాడుతున్నటువంటి ఒక సందర్భం కూడా ఉంది రావాల్సిన పాటలు మీరు ఎన్ని రాసిన సార్ సిద్ధార్థ సార్ 2 పాటలు రాసిన గట్టిగా సపోర్ట్ ఉంటాను దయచేసి మీరు పాడలేరు కానీ మేము పాడుకుంటాం మీరు రాసినందుకు ధన్యవాదాలు తర్వాత ఎంకన్నా కూడా శివుడా నేను ఇప్పుడు నల్లమల్లలో నిన్ను ఆ శివుడే కాపాడాలి అని చెప్పేసి నల్లమల్ల మీద అద్భుతమైన పాట రాసేడు తర్వాత ఆ రాముడా మా మిద్దరాముడు రాముడు వేరు ఈ రాముడు వేరు అనేటువంటి పాట కూడా అన్న రాయడం జరిగింది సో అంటే ప్రజల మీద పడుతున్న ప్రభావం గురించి ఒక సీరియస్ థింకింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఈ మతోన్మాదం మీద కొన్ని పాటలు రాసిన తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా యూట్యూబ్ రేటింగ్ల కోసం వ్యూస్ కోసం పేరు కోసం వాటి కోసమే పోతున్నారు తప్ప ఇక పాట అంటే లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చింది నేను నా అబ్జర్వేషన్ పాట మీద పిహెచ్డీ చేసినోడుగా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఒకప్పుడు పాడుకునే పాటలు ఉండేవి తర్వాత వినే పాటలు వచ్చినాయి ఇప్పుడు చూసే పాటలు వచ్చినాయి చెల్ల పెట్టుకొని చూడాలి అది వీడియో తింటేనే పాట వీడియో లేకుండా పాట కాదు అనేటటువంటి దశ వచ్చింది తర్వాత ఒకప్పుడు గొంగడి లాంటి పాటలు ఉండేవి తర్వాత దుప్పటి లాంటి పాటలు వచ్చినాయి ఇప్పుడు తువ్వాల లాంటి పాటలు వస్తాయి తొందరగా తిరిగిపోతున్నది తువ్వాల సో ఇట్లాంటి ఒక పరిస్థితుల నడుమ ఈ వేదిక మీద ఉన్నటువంటి రచయితలు ఈ సీనియర్లు వీళ్ళు ఏమనుకుంటారు అనేది ముందుగా పల్లె నరసింహ గారి పాటతోటి మనం ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నం కొంచెం రెస్ట్ తీసుకుంటావా నేను ఇప్పుడే వచ్చినట్టున్నాడు సో అనిత ముందుగా మన మధ్యలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత గారు ఉన్నారు ఇప్పుడు చెల్లె తన అబ్జర్వేషన్స్ చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళ యొక్క మాటలు వినేటటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఉపన్యాసాలు పెట్టుకుంటే టైం అయిపోతుంది అట్లా కాకుండా కూర్చొని మీ